సూర్య ఇదేనా? ఇదే. సూర్య దోశ కోసం చాలా దూరం తెచ్చావు, బాగోకపోతే చెప్తా. ఏయ్, ఇది మామూలు దోశ కాదు, స్పెషల్ దోశ, అదిరిపోతుంది. సార్, సూర్య సార్, ఎన్నేళ్ళైంది సార్ మిమ్మల్ని చూసి. బాగున్నారా సార్? బాగున్నాను రాంబాబు, నువ్వెలా ఉన్నావు? వ్యాపారం ఎలా సాగుతుంది? అంతా బాగుంది సార్. నువ్వు బాగా తెలుసు అనుకుంటా. ఒకప్పుడు రెగ్యులర్ కస్టమర్ చెల్లి, రోజు వచ్చేవారు. ఓ సూర్య, నీకు తెలుసా మాకు యుఎస్ లో మిడ్ నైట్ హాట్ డాగ్ జంక్షన్లు ఇలానే ఉంటాయి తెలుసా? అదే సార్, అందుకే ఇలా ప్లాన్ చేశాను. వావ్! సూర్య సార్, దోశలేయమంటారా? ఏంటమ్మా రాంబాబు, రావటం గ్యాప్ వచ్చేసరికి మర్చిపోయావా? పక్క తప్పుకోవా. సూర్య, సూర్య సార్, మీరు అస్సలు మారలేదు. మరేమనుకున్నావు బాబు? సూర్య నీకు దోశ వేయడం కూడా వచ్చా? చెల్లి సార్, రేయ్, రే రాంబాబు, ఆ ఇడ్లీ పాత్ర పక్కన పెట్టి టీ గిన్నె పొయ్యి మీద పెట్టు. సార్ తేరా. అలాగే. సూర్య టీ కదా తెమ్మన్నాడు, నువ్వు పాలు, టీ పౌడర్, షుగర్ తెచ్చావు. చెప్పాను కదా చెల్లి, సార్ ఒకప్పుడు రెగ్యులర్ అని. సారు వేడివేడిగా దోశ తింటూ వేడివేడిగా టీ తాగటం అలవాటు. హా? కళ్ళజోడు పెట్టుకొని సూట్ వేసుకుంటే ఏదో అనుకున్నాను. నువ్వు ఫన్నీగా ఇవే సూర్య. కళ్ళజోడు పెట్టుకొని సూట్ వేసుకుంటే ఏదో అనుకున్నాను. నువ్వు ఫన్నీగా ఇవే సూర్య. రాంబాబు, టీలోకి మసాలా తీసుకురమ్మా. సార్ మీరు. రే, నేనేం మారలేదురా, మసాలా తీసుకురా. సూర్య, టీ నువ్వే పెట్టేస్తావా? ఏంటి శామ్, అంత ఆశ్చర్యపోతున్నావు? ఇవన్నీ నేను ఆడుతూ పాడుతూ చేస్తాను. ఒక చేత్తు టీ పెడుతూ ఒక చేత్తు దోశలు వేస్తాను. ఏమనుకుంటున్నావు? సూర్య, ఇంకా నేను ఆగలేను, దోశ తినాల్సిందే, త్వరగా రా. వెయిట్ శామ్. ఇంకా ఎందుకు, వేడి తగ్గిపోతుంది సూర్య. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.